మోక్షమూలం గురో కృపా. హరి ఓం. గురువు గారు ప్రారంభించవలసిందిగా విన్నవించుకుంటున్నాం. ఓం నమ శాంతాయ దివ్యాయ ధర్మస్వరూపిణే స్వానందామృతతృప్తాయ సుందరాయ నమో నమః. మనం నిన్నను ఆత్మ ప్రియత్వం విషయం చెప్పుకుంటున్నాం. ఇవాళ దాన్ని కొద్ది వివరణ ఇస్తున్నారు. వ్యాధ్యాద్యుపద్రుతో లోకో మృతిమప్యభివాంఛతి నిర్నిమిత్త ప్రియత్వే తు దేహాదేస్తత్ర యుజ్యతే. సాధారణంగా శరీరం మీద ప్రియం ఉంటుంది అన్నాం. ఏదో దీర్ఘకాలికమైనటువంటి రోగం వచ్చిందనుకోండి, భరించడానికి శక్యం కాని రోగం వచ్చిందనుకోండి, అప్పుడు ఏం కోరుకుంటాం? భగవంతుడా తండ్రి, ఈ రోగంతో ఇలా బాధపడ్డం కన్నా ఈ శరీరం పోయేటట్టుగా చెయ్యినాయనా అని అడుగుతాం. అంటే భగవంతుడిని ఇలా అడిగితే పోతుందా అంటే పోదు, కానీ ఆ దుఃఖం అలా ఉంటుంది. సాధారణంగా ప్రియమైనటువంటి వస్తువు ఏదైనా పోవాలని అనుకుంటామా అంటే ఏది ప్రియమైంది కాదు, ఒక ఆత్మే ప్రియమైనది అన్నటువంటి చెప్పడానికి మనకి ఉదాహరణ చెప్తున్నారు. వ్యాధ్యాది ఉపద్రుత, రోగములు మొదలైనటువంటి ఉపద్రవాలు కష్టాలు కలిగినప్పుడు లోకం అంటే జనులు మృతిమపి చావును కూడా అభివాంఛతి కోరుకొనుచున్నారు. సాధారణంగా ఇంకా మరి ఈ రోగం నయం కాదండి, మీరు బ్రతుకున్నంతకాలం ఇలా ఈ రోగాన్ని అనుభవించడమే అన్నారనుకోండి, ఏదో నెలలో 2 నెలలో 6 నెలలో 3 నెలలో అందరూ అయ్యో అంటారు, ఏదో చేస్తారు, అయిపోతుంది. నేను అక్కడి దగ్గర నుంచి ఏమిటి, వాడు అంతేనరా, వాడు అలాగే మంచం మీద ఉండడమే అని వదిలేస్తారు. అప్పుడు ఎలా ఉంటుంది? లోపల అంతఃకరణమైనటువంటి మనస్సు ఏమనుకుంటుంది? ఎందుకు అనవసరంగా నేను బతికున్నాను, నా శరీరం పోతే బాగుండు కదా అనుకుంటుంది. అంతఃకరణం అలా ఆలోచిస్తుంది, చావును కూడా కోరుకుంటుంది. నిర్నిమిత్వ ప్రియత్వేతు, ఒకవేళ శరీరమునందు మనకి నిర్నిమిత్తమైనటువంటి ప్రీతి ఉంటే, ఒకవేళ నిజంగా ఏ కారణం లేకుండా మనం శరీరాన్ని ప్రేమించినట్లయితే తత్ర ఆ రోగాదుల యందు కూడా దేహాదేహ శరీర ప్రీతి యుజ్యతే, కోరదగినదే కదా. ఏమండి, అంత కష్టంలో కూడా నేను బతకాలనుకోవాలి కదా, కానీ అలా అనుకోరు. సాధారణంగా ఈ శరీరం నడుస్తూ ఉంటే కాళ్ళు ఉన్నాయి, నడుస్తున్నాం, చేతులు ఉన్నాయి, పని చేస్తున్నాం, నోరున్నది మాట్లాడుతున్నాం, కళ్ళు ఉన్నాయి చూస్తున్నాం, ఇదంతా కూడా బాగున్నంతసేపు నేను బతకాలి, నేను అలా ఊరు వెళ్ళాలి, ఈ ఊరు వెళ్ళాలి, ఇది చేయాలి, అది చెయ్యాలి అనుకుంటాం. ఓవేళ కానీ దురదృష్టవశాత్తు ఈ ఇంద్రియాలు పనిచేయడం మానేస్తే, ఈ శరీరం మనకు సహకరించకపోతే ఇంకా ఎందుకు నాన్నరా, పోతే బాగుండ్రా అనుకుంటాం. అంటే శరీరమునందు నీ ప్రియత్వం అనేటువంటిది నిర్నిమిత్తం కాదు. అంటే ఏ నిమిత్తము లేక నీకు ప్రియత్వం కలగలేదు. అది పనిచేస్తున్నది కాబట్టి నువ్వు దాన్ని అభిమానిస్తున్నావు. రేపు అది పని చేయకపోతే నీకు అది అక్కర్లేదు, దాని అవసరం నీకు లేదు. కాబట్టి శరీరమునందు ఉన్నటువంటి ప్రీతి, ఇంద్రియముల యందు ఉన్నటువంటి ప్రీతి నిర్నిమిత్తమైనది కాదు. అంటే ఏ కారణము లేకుండా కలిగినటువంటిది కాదు. అవి మనకు ఉపయోగపడుతున్నాయి కాబట్టి వాటి మీద మనకి ప్రేమ ఉన్నది. అంటే శరీరానికి రోగం వస్తే ఈ శరీరం నశిస్తే బాగుండును, మరణం కావాలి అని లోకం కోరుకుంటుంది. యథార్థంగా కారణం లేని ప్రేమ శరీరం మీద ఉంటే రోగాలు వచ్చినా శరీరం పోవాలి అని కోరకూడదు కదా, కానీ కోరతాం. అలా కోరడానికి కారణం ఏమిటి? శరీరం పోవాలి, ఈ రోగాలు భరించలేం అని కోరడానికి కారణం ఏమిటి? శరీరం మీద మనకు ఉన్నటువంటి ప్రేమ
సహేతుకం అంటే కారణాలతో కూడుకున్నది, నిర్హేతుకం కాదు. మనకది పనికొస్తేనే అది ఉండాలి, మనకి పనికి రాకపోతే అది పోవాలి. అది అందువల్ల దాని మీద మనకి ప్రీతి లేదు, నిర్నిమిత్తమైన ప్రీతి లేదు. వ్యాధ్యాద్యుపధృతో యస్మాత్ వ్యక్తి నిర్విణమానస అద్యైవ మరణం శ్రేయో మమ దుఃఖార్దితాత్మన. నాస్తికంలో కూడా సురేశ్వరాచార్యుల వారు రోగాలు మొదలైనటువంటి కలిగినప్పుడు నిర్వేదంతో ప్రతివాడు ఏమిటనుకుంటాడు, వస్తే బాగుండు అనుకుంటాడు. అంటే చచ్చిపోతే సమస్య పరిష్కారం అవుతుందా అంటే ఈ రోగం పరిష్కారం అవుతుంది, మందులు బాధలు తప్పుతాయి, ఈ మనుషుల మాటలు తప్పుతాయి. సాధారణంగా మంచం మీద ఉన్నాం అనుకోండి, ఓ 2 రోజులు 3 రోజులు 4 రోజులు అందరూ కూడా అయ్యో అవునరా ఒంట్లో బాగలేదా ఒంట్లో బాగలేదా ఒంట్లో బాగలేదా అని పలకరిస్తారు. అంతవరకు బాగానే ఉంటుంది. సరే 10 రోజులు 15 రోజులు నెల్లాళ్ళు అయిపోయింది. ఇంకా మెయిన్గా ఎవరైతే చేయవలసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా విసుక్కుంటూ ఉంటారు. దాబా చేయలేక వస్తున్నాం, దిగలేరు, మంచం మీద కూర్చోలేరు, లేవలేరు, తినలేరు, పడుకోలేరు, ప్రాణాలు తినేస్తున్నారు అంటూ ఉంటారు. ఆ మాటలు పడుతూ ఆ మందులు తింటూ ఆ రోగంతో భరిస్తూ బతకటం కన్నా చావు వస్తే బాగుండు అనుకుంటాం. అంటే శరీరం మీద ప్రియం ఎంతవరకు అంటే అది పని చేసినంత వరకే, అది పని చేయకపోతే దాని మీద ప్రీతి లేదు. అనాత్మా ప్రియ ఇత్యేవం యో ముఖ్యతి సపామరః వినాశిత్వముదాహృత్య మూఢంతం బోధయేద్బుధః. అంటే ఎంతవరకు అవసరమో మనం అంతవరకే చదువుకుంటున్నాం కాబట్టి వివరాలు ఇంకా లాగి పీకి మనం మాట్లాడుకో దీని సమయాన్ని మనం ఎక్కువ ఖర్చు పెట్టడం అనేది చేయటం లేదు. అనాత్మ ఆత్మ కానటువంటి ఇంద్రియ విషయములు ప్రియము ఇత్యేవం అని ఈ విధముగా ఎవడు ముఖ్యతి మోహము పొందుచున్నాడో సహా అతడు పామరహ అపండితుడు అజ్ఞాని. ఏమండి, అనాత్మ వస్తువులైనటువంటి ఇంద్రియ విషయాలు నాకు చాలా ఇష్టం. ఏమండి, మా ఆవిడంటే నాకు చాలా ఇష్టం అండి, మా పిల్లలంటే నాకు ఇంకా ఇష్టం అండి, మా ఇల్లంటే ఇష్టం అండి, ఏదో లేదా మనం ఏవైనా లోకల్లో చెప్పామనుకోండి, అవన్నీ ఎంతవరకు నిజాలంటే అవన్నీ పనికొచ్చేంతవరకు. ఒకవేళ భార్య మంచం ఎక్కిందనుకోండి, ప్రాణాలు తినేస్తున్నది, ఎన్నాళ్ళు దీని కింద చాకరీ చేస్తాను, ఎంతని పెడతాను అంటే ఇలాంటి మాట్లాడుతున్నాను ఏమనుకోకండి, ఉన్న మాట్లాడుతున్నాను, లోకం అనుకునే మాట్లాడుతున్నాను అనుకుంటాం. పిల్లలు పనికి రాలేదనుకోండి, వెధవలు మా ప్రాణం తినేస్తున్నారు, ఇలాంటి వెధవలు పుడితేనేమిటి చస్తేనేమిటి అనుకున్నాం. అంటే పిల్లల మీదైనా భార్య మీదైనా ఇంటి మీదైనా దేని మీదైనా ఒంటి మీదైనా మనకున్నటువంటి ప్రియం మనకి పనికి వస్తేనే, మనకి పనికి రాకపోతే ప్రీతి లేదు. ఏవయ్యా ఆత్మ కానటువంటి విషయాలు ప్రియాలు అని ఎవడనుకుంటాడో వాడు పామరుడు అన్నాడు. పామరుడు అంటే అపండితుడు, అజ్ఞాని. వినాశిత్వం నశించే విధానము అనాత్మ విషయాలు, ఇంద్రియాలన్నీ కూడా నశించిపోతాయి అనేటువంటి విషయాన్ని ఉదాహరించి తమ్మూఢం ఆ అజ్ఞానిని, ఆ అపండితుడిని బుధ పండితుడు బోధయేత్ బోధించాలి. ఒరే నాయనా, ఇవన్నీ అశాశ్వతాలరా, ఈ శరీరం శాశ్వతం కాదు, ఈ ఇంద్రియాలు శాశ్వతము కాదు, ఈ గృహాదులు శాశ్వతము కాదు, ఇవన్నీ కూడా నశించిపోయేటటువంటివిరా అని వాడికి మనం చెప్పాలి, వాడికి బాధపరచాలి. పాపం ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడికి బాధపరిచాడు. నాన్న, ఇవేవి శాశ్వతాలు కావు నాన్న అని చెప్పాడు. మనము శాశ్వతాలు కావని మనకి తెలుసు, కాకపోతే నిజమేనండి, కానీ తప్పదండి. ఎప్పటి వరకు తప్పదు? వాళ్ళ వల్ల మనకి పని జరుగుతూ ఉన్నంతకాలం తప్పదు. ఆ తర్వాత అదే తప్పిపోతుంది. మన శరీరమే మనకు అక్కర్లేదు, మరి మిగతావన్నీ ఎందుకు? అనాత్మ విషయాలంటే శరీరము, ఇంద్రియాలు మొదలైనటువంటి
ప్రియమైనవి అని మోహంతో భావించేవాడు. అంటే మోహంతో ఇవన్నీ నాకు ఇష్టం అని అనుకునేటువంటి వాడు అజ్ఞాని. అటువంటి మూఢుడికి శరీరము, ఇంద్రియాలు మొదలైనటువంటివి ఎలా నశిస్తాయో ఆ విధానాన్ని చెప్పి జ్ఞానోపదేశం చెయ్యాలి. ఆత్మనోన్యత్ ప్రియమితి యో బ్రూతే మోహ సంప్లుత బ్రవాణంతం ప్రతిబ్రూయాదితి శృత్యనుశాసనం యస్తే ప్రియతయా ప్రియతమాభీష్టః సోచిరాద్ దుఃఖకృద్ భవేత్ యతో నంక్ష్యతి సక్షిప్నో నశ్యంశ్చ అసుఖకృత్ ప్రియః. ఇవి రెండు కూడా వార్తికాలు. అంటే మనం చెప్పుకున్నటువంటి విద్యారణ్యుల వారి శ్లోకానికి మూలమైనటువంటి వార్తికాలు. ఆత్మ కంటే ఇతరము ప్రియమైనది అనేవాడు మూఢుడు, అంటే వాడికి మోహగ్రస్తుడు. ఆత్మ కంటే ప్రియంగా ఇంకోటి ఉన్నది అన్నటువంటి వాడు మోహంలో ఉన్నటువంటి వాడు. నువ్వు ప్రియంగా భావిస్తూ ఉన్నటువంటిది దుఃఖాన్ని కలిగిస్తుంది అని మనం వాడికి చెప్పాలి. అది నశించేది అని చెప్పాలి. అది నశించి నీకు దుఃఖాన్ని కలిగిస్తుందని చెప్పాలి. నువ్వు చాలా ప్రియమైనటువంటిది భార్య అనుకుంటున్నావు, ఆ భార్య చనిపోతే ఏడుస్తున్నావు. నీకు చాలా ప్రియమైన వాడు కొడుకు అనుకుంటున్నావు, ఆ కొడుకు చనిపోతే ఏడుస్తున్నావు. నీకు చాలా ప్రియమైనటువంటివి నీ శరీరంలో ఉన్న అవయవాలు, ఏ అవయవమైనా పని చెయ్యకపోతే ఏడుస్తున్నావు. అంటే అవి నీకు దుఃఖాన్ని ఇస్తున్నాయి, కానీ అవి నీకు ఆనందాన్ని ఇవ్వటలేదు. అవి నీకు దుఃఖాన్ని కలిగించేవి. ప్రియం అని భ్రాంతి పడకు అని జ్ఞాని అయినటువంటి వాడు మూఢుడికి బోధించాలి అని చెప్పారు. అనాత్మ భోగకాలేస్య సుఖం యావత్ ప్రయచ్చతి తత్సహస్రగుణం దుఃఖం నాశకాలే ప్రయచ్చతి. ఈ అనాత్మ విషయాలు అంటే శరీరము, ఇంద్రియాలు, భార్య, పిల్లలు, ఇళ్ళు, వాకళ్ళు ఇవన్నీ కూడా అనాత్మ విషయాలు, ఆత్మ కాని విషయాలు. ఆత్మ కాని శరీరేంద్రియములు అస్య అజ్ఞానికి భోగకాలే అనుభవించు కాలమునందు యావత్ సుఖం ఎంత సుఖాన్ని ప్రయచ్చతి ఇస్తాయో. అంటే సుఖాలు అనుభవిస్తూ ఉన్నప్పుడు హాయిగా స్వీట్లు గట్రా తిన్నాం, మంచి కర్ర 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 వేగినటువంటి చేగోణీలు, జంతికీలు అన్నీ తిన్నాం. ఏదో ఈ లోపున మన ప్రారంభం బావులేక చిన్న అనారోగ్యం అన్నారు, వెళ్ళాను డాక్టర్ గారి దగ్గరికి. నువ్వు స్వీట్ తినకూడదన్నారు, నువ్వే వచ్చి ఆయిల్ తినకూడదన్నారు, నువ్వు ఉప్పు తినకూడదు, నువ్వు కారం తినకూడదు, నువ్వు అన్నం తినకూడదు అన్నారు. నువ్వు బతికుండాలంటే నువ్వేమీ తినకూడదు అన్నావు. ఇవన్నీ భాగకాలంలో ఇవన్నీ సుఖాన్ని ఇచ్చాయి. నాలిక భాగకాలంలో సుఖాన్ని ఇచ్చింది, కళ్ళు భాగకాలంలో సుఖాన్ని ఇచ్చాయి, చెవులు భాగకాలంలో సుఖాన్ని ఇచ్చాయి, ఇంద్రియాలు భాగకాలంలో సుఖాన్ని ఇచ్చాయి, శరీరం భాగకాలంలో సుఖాన్ని ఇచ్చింది. అయితే ఇది ఎంత సుఖాన్ని ఇచ్చాయో నాశకాలే, అంటే ఈ శరీరంలో ఉన్న అవయవాలు కానీ శరీరం కానీ నాశనం అయిపోయేటప్పుడు తత్సహస్ర గుణం దుఃఖం, అంటే ఆ సుఖానికి 1000 రెట్ల దుఃఖాన్ని, సుఖం కన్నా 1000 రెట్ల దుఃఖాన్ని ప్రయచ్చతి ఇస్తాయి. అంటే సుఖం ఇచ్చింది అనుకున్నామా? ఏమిటి సుఖం ఇచ్చింది? నాలిక, జిహ్వ, మంచి పచ్చళ్ళు, మంచి ఆవకాయలు, మంచి స్వీట్లు, మంచి హాట్లు అన్నీ తిన్నాం, అన్నీ బాగా అనుభవించాం. ఈ రోగం వచ్చింది, ఏది నోటి మీద పెట్టుకోవాలన్నా భయమే, చస్తానేమో అని భయం. అంటే ఆవేళ 1 గంట అరగంట సుఖాన్ని ఇచ్చే ఇవాళ చచ్చి వరకు దుఃఖాన్ని ఇస్తున్నాయి. తత్సహస్ర గుణం అంటే 1000 రెట్ల దుఃఖాన్ని ప్రయచ్చతి ఇస్తున్నాయి. అజ్ఞాని శరీరంతో సుఖాలు అనుభవించేటప్పుడు కలిగే సుఖం కన్నా 1000 రెట్ల దుఃఖాన్ని ఆ శరీరం నశించేటప్పుడు కలుగుతుంది. కాబట్టి అనిత్యమైనటువంటి ఇంద్రియాల సుఖం వలన ప్రీతి కన్నా దుఃఖమే ఎక్కువ. వాటి వల్ల మనకు కలిగేటువంటి ప్రీతి కన్నా దుఃఖం ఎక్కువ. యా ప్రీతిరవివేకానాం విషయేష్వనపాయిని
వ్యర్థాయ విషయేభ్యస్తాం ప్రతీచ్యేవ నివేశయేత్. ఏం చెప్పారు ఇప్పటి వరకు? నాకు చెప్పారు, రే వదిలేరా 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 అని చెప్పారు. నాయన దానివల్ల ప్రయోజనం లేదురా అని చెప్పారు. అది చెప్పి మాట చివరిగా ఓ మాట మనకు చెప్తున్నారు. అవివేకానాం, అజ్ఞానులకు, విషయేషు ఇంద్రియ వ్యాపారముల యందు అనపాయిని విడిచిపెట్టరా అన్నటువంటి ఆ ప్రీతి, ఏ ప్రీతి ఉన్నదో తాం ఆ ప్రీతిని విషయేభ్య ఇంద్రియ విషయముల నుండి వ్యుత్థాయ విడిచిపెట్టి ప్రతీచి ఏవా ప్రత్యేగాత్మయందే నివేశయేత్ బుద్ధిని నిలిపి ఉంచాలి. ఏమండి? అజ్ఞానులైనటువంటి వాళ్ళకి ఇంద్రియ విషయాల యందు విడిచిపెట్టలేనటువంటి ప్రీతి ఉంటుంది. చాలా ప్రియం అండి. చిన్నతనంలో అమ్మను వదలడు, యవ్వనంలో భార్యను వదలడు, వార్ధక్యంలో అందరూ వీడిని వదిలేస్తారు. వార్ధక్యం వచ్చేసరికల్లా ఎలాగా అమ్మ లేదు, ఆవిడికి అక్కర్లేదు, పిల్లలకి అక్కర్లేదు, వీడు చాలా ఉత్తముడైతే మాట్లాడకుండా ఏదో తినేసి ఓ మూల పడుకుంటే నో ప్రాబ్లం. పొరపాటుగా నోరిప్పాడు అనుకోండి, నన్ను ఎవరూ పట్టించుకోవటం లేదని, ఇంకా ఈ ముసిరాడు మా ప్రాణం తినేస్తున్నాడు, చస్తే బాగుండి అంట. అంటే ఏమిటనమాట? అజ్ఞానులైనటువంటి వాళ్ళకి ఇంద్రియ విషయాల యందు విడిచిపెట్టలేనటువంటి ప్రియం ఉంటుంది. కానీ ఆ ఇంద్రియ విషయ ప్రీతి విడిచిపెట్టి ప్రత్యేగాత్మ యందే బుద్ధినుంచాలి. అంటే ఒక వయసులో ఒకటి అడిగితే అందంగా ఉంటుంది సార్. అందుకోసమే రఘువంశంలో కాళిదాసు మాట అంటారు, శైశవేభ్యస్త విద్యానాం యవ్వనే విషయైషిణాం వార్ధకే ముని వృత్తీనాం యోగేనాంతే తనుత్యజాం అంటారు. శైశవేభ్యస్త విద్యానాం, చిన్నప్పుడు బాగా చదువుకోవాలి. ఎప్పుడో 70 ఏళ్ళు వచ్చిన తర్వాత చదువుతానంటే ఏదో పేస్ట్ అంటించినట్టుగా ఉంటుంది, కానీ ఆ చదువు కాదు. చదివి ఆలోచించడానికి బుద్ధికి అంత శక్తి ఉండదు. విద్య అంటే 2 దశలు. మొదటి దశ చదవాలి, రెండో దశ ఆలోచించాలి. చదివిన తర్వాత ఆలోచించాలంటే అది చిన్నప్పుడే వీలవుతుంది. శైశవేభ్యస్త విద్యానాం యవ్వనే విషయైషిణాం. యవ్వనంలో ఇంద్రియ సుఖాల మీద దృష్టి పెట్టాం, డబ్బు సంపాదించాం, ఇళ్ళు సంపాదించాం, భార్య పిల్లలకి కావలసినవి చూసాం, లోకంలో పేరు ప్రతిష్టలు సంపాదించాం, అన్నీ బాగున్నాయి. వార్ధకే ముని వృత్తినాం, వార్ధక్యం రాగానే 60 దాటిపోగానే గంట కొట్టేశాడు, ఫస్ట్ బెల్ అయిపోయింది, అందరూ గ్రౌండ్లోకి వచ్చేయాలి. సెకండ్ బెల్ అయిపోయింది, అందరూ ప్రేయర్ చేసేయాలి. థర్డ్ బెల్ అయిపోయింది, వెళ్ళిపోవాలి క్లాసులో. అంతే, మాస్టర్లకి తెలుసు. అలాగా ఫస్ట్ బెల్ 60 కొట్టేశాడు అంటే మనం ఫస్ట్ బెల్ కొట్టేసరికల్లా ఏం చేయాలి? అటెన్షన్ పొజిషన్లోకి వచ్చేయాలి. సెకండ్ బెల్ అయిపోయేసరికల్లా భగవంతుడా తండ్రి అని ప్రార్థించేయాలి. 70కి 80 మూడో బెల్ కూర్చోడవే. ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియదురా అని కూర్చోడవే, ముక్కు మూసుకొని. ఎందుకోసం అంటే నేను 60లో స్టార్ట్ చేశానండి, దీని మీద నేను వర్క్ చేస్తున్నానండి. 60లో నువ్వేం వర్క్ చేస్తావయ్యా? 60 అంటే నువ్వు వెళ్ళవలసినటువంటి ఫస్ట్ బెల్ అయిపోయింది. 70 వచ్చేసరికి నీకు సెకండ్ బెల్ అయిపోయింది. నువ్వు ఇంకేమిటి? అప్పుడు చదువుతానన్నా, అప్పుడు ఏదైనా ఆలోచిస్తానన్నా, అప్పుడు ఏదైనా చేస్తానన్నా అది అసాధ్యమైన పని. ఒకవేళ నువ్వు చేశాననుకున్నా నేను చూసిన వాళ్ళు నవ్వుకుంటారు తప్పిస్తే ఆనందించారు. మనం ఒక వయస్సు వచ్చిన తర్వాత ఒక్కొక్కటి వదులుకోవాలి. ఇక్కడ ఏమిటయ్యా అంటే అజ్ఞానులైనటువంటి వాళ్ళకి ఇంద్రియ విషయాల్లో విడిచిపెట్టలేనటువంటి ప్రియం ఉంటుంది. కానీ ఆ ఇంద్రియ విషయ ప్రీతిని విడిచిపెట్టి
ప్రత్యేగాత్మ ఎందే బుద్ధిని ఉంచాలి. ప్రత్యేగాత్మ ఎందే, లోపల ఉన్నటువంటి ఆత్మ మీదే బుద్ధి పెట్టాలి. ఎప్పుడైతే నీకు సెకండ్ బెల్ కూడా అయిపోయిందో, నువ్వు ఇంకా అంటే 70 దాటిపోయిందో, నువ్వు ఆత్మజ్ఞానం మీదే ఉండాలి తప్పిస్తే ఇంద్రియ జ్ఞానం మీద ఉండకూడదు. యస్మాదేవ మతో హిత్వా ప్రాణాదీన్ అప్రియాత్మనః సర్వాంతరమాత్మాన ఉపాసీత ప్రియం సదా. ఇంద్రియ విషయాలను విడిచిపెట్టి అన్నింటికన్నా లోపల ఉన్నటువంటి ప్రత్యేగాత్మ యందు ప్రీతి కలిగి ఉండాలి అని సురేశ్వరాచార్యుల వారు చెప్తున్నారు. విషయాయవన ప్రత్యకు కదాచిదపి నశ్యతి అతో దుఃఖ ప్రదత్వంతు శంకితుం నచ శక్యతే. సరేనండి, మీరు చెప్పింది బాగానే ఉన్నది. ఈ శరీర విషయాలను విడిచిపెట్టేమన్నారు, ఇంద్రియాలకు సంబంధించినటువంటి వాటన్నిటిని వదిలేయమన్నారు. ఓకే సార్, మీరు ఏమిటంటున్నారండి? ప్రత్యేగాత్మ యందు బుద్ధి పెట్టండి అన్నారు. అందుకు మేము రెడీగా ఉన్నామండి. మరి అది కూడా పోతుంది కదండి, అప్పుడు దుఃఖం కలుగుతుంది కదండి అంటే, అది ఎప్పుడూ పోదురాదు ఆయన. దాంతోనే నువ్వు ఉన్నావు, నువ్వే అది, అదే నువ్వు తత్వమసి. ఆ ప్రత్యేగాత్మే నువ్వు, నువ్వే ప్రత్యేగాత్మ అంటే తత్వమసి. ఆ ప్రత్యేగాత్మ అనేటువంటి నశించిపోవడం ఉండదు రా నాయన, అది నశించిపోవడం ఉండదు. విషయాయవన ప్రత్యక్ కదాచిదపి నశ్యతి. విషయాయవ, ఇంద్రియ విషయాల వలె, కదాచిదపి, ఎప్పుడో ఒకప్పుడు కూడా, ప్రత్యేగాత్మ నశ్యతి, నశించదు. అతః, అందువలన దుఃఖప్రదత్వంతో, ప్రత్యేగాత్మ దుఃఖాన్ని కలిగించడం అనే శంకితం, సందేహాన్ని పొందుటకు కూడా నచ శక్యతే, సాధ్యం కాదు. ప్రత్యేగాత్మ పోతుంది, దానివలన దుఃఖం కలుగుతుంది అనడానికి లేదయ్యా. ఎందుకంటే ప్రత్యేగాత్మే నువ్వే ప్రత్యేగాత్మ. అది పోవడము లేదు, అది ఉండడము లేదు, నువ్వే అది నువ్వే. కాబట్టి అది నిన్ను విడిచిపెట్టేయడం ఉండదు, నీకు దానివల్ల దుఃఖం ఉండదు. ఇంద్రియ విషయాల్లాగా ఎప్పుడో ఒకప్పుడైనా ప్రత్యేగాత్మ నశించదు. అందువలన ప్రత్యేగాత్మ వలన దుఃఖం కలగటం అనే సందేహం కలగటం కూడా సాధ్యం కాదు. అటువంటి అనుమానం కూడా మనకి రాదయ్యా అన్నాడు. అయితే ఏమండి, శ్రోత్రార్థ మనుష్యాణం మతిం విజ్ఞాయ కేచన ముముక్షవో గురుం ప్రాప్య స్వదయంచతి సంభ్రమాత్. సరే, ఎవరికైనా మోక్షం మీద ఇచ్చ ఉన్నటువంటి వాళ్ళు ఈ వ్యవహారం వైపు నడుస్తారండి. లోకంలో మనుష్యాణం సహస్రేషు కచ్చిత్ యతతి సిద్ధయే. లోకంలో కొన్ని వేల కోట్ల మంది ఉంటే కొద్ది మంది మాత్రమే పరమాత్మ తత్వం వైపు నడుస్తారు. యతతామపి సిద్ధానం, ఆ నడిచిన వాళ్ళల్లో కూడా కచ్చిన్మాం వేత్తి తత్వతః, ఏ ఒక్కడికో కరెక్ట్గా తెలుస్తుంది, అందరికీ తెలియదు. కాబట్టి శ్రోత్రార్థజ్ఞ మనుష్యాణం, శ్రోత్రార్థము యొక్క జ్ఞానము కలిగినటువంటి మనుష్యుల యొక్క మతిం, ఆలోచనను విజ్ఞాయ, తెలుసుకొని, కేచన, కొందరు, ముముక్షువః, మోక్షాన్ని కోరేటువంటి వాళ్ళు. అంటే శ్రోత్రార్థం ఏమిటి చెప్తున్నాదండి? ఆత్మ ఎందే ప్రీతి కలిగి ఉండు అని చెప్తున్నారు, ఆత్మనే తెలుసుకో అని చెప్తున్నారు, ఆత్మానం అవేత్ అని చెప్తున్నారు, ఆత్మానం ఉపాసీత అని చెప్తున్నారు, తమ ఆత్మానం అవేత్ అని చెప్తున్నారు, ఆ ఆత్మని తెలుసుకో అంటున్నారు కదండి. శ్రోత్రార్థం అదే కదా, ఆత్మ ఆత్మ ఆత్మ, ఈ గోలే కదండి. బృహదారణ్యకంలో ఈ 2 కాండల్ని అజ్ఞాన కాండ అనడం ఎందుకంటే, 1-2 కాండలు రెండింటినీ కూడా, అధ్యాయాలు 2 కూడా ఇక్కడ మనకి ఏమిటి తెలియదు అన్నటువంటిది చెప్తున్నారు. 3-4లో ఇదిగో ఇది తెలియాలి అని, ఇది తెలిసింది అని చెప్పేస్తున్నారు. అందుకోసం కొద్దిగా మనం ఇక్కడ తెలియనటువంటి విషయాలు తెలుసుకుంటున్నాం. మనం తెలియనటువంటి విషయాలు తెలుసుకుంటున్నాం కాబట్టి శ్రోత్రార్థజ్ఞ మనుష్యాణం, శ్రోత్రార్థ జ్ఞానము కలిగినటువంటి మనుష్యుల యొక్క మతిం, ఆలోచనను విజ్ఞాయ, తెలుసుకొని,
కేచన కొందరు ముముక్షవ మోక్షాన్ని కోరువారు గురుం ప్రాప్య గురువు గారి దగ్గరికి వెళ్తారు. ఎందుకంటే విద్య అనేటువంటిది గురువు దగ్గర నేర్చుకోవాలి. శాస్త్రం ఆచార్యు సన్నిధి యుద్ధబోధంబు మరి సంగ్రహింపడేని జ్ఞాతి జయమందడేని తజ్జనుడు జనుడే అంటారు. అంటే సాధారణంగా లోకంలో శాస్త్రం గురువు గారి దగ్గర చదువుకోవాలి. ఎందుకు చదువుకోవాలండి అంటే మన తెలివితేటలతో చదువుకుంటే ఉల్టా కొట్టేస్తూ ఉంటుంది, అప్పుడప్పుడు దెబ్బతినేస్తూ ఉంటాం, ఏదో ఒకటి మనం ఆలోచించేస్తాం, లేకపోతే ఏదో అర్థాన్ని ఊహించేసుకుంటాం. అది కాదు, కరెక్ట్గా మనకి తెలియాలంటే గురువు దగ్గర నేర్చుకోవాలి. కాబట్టి గురువు దగ్గరికి వెళ్ళి అతి సంభ్రమాత్ చాలా తొట్టుపాటుతో చాలా వేగంగా ఆతృతతో గురువుగారు 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 అని అడగాలి. అంటే ఏమిట్రా అంత గాభరా అంటే ఆయన ప్రశాంతంగా ఉన్నాడు, మనకు వేడెక్కిపోతున్నది, మనం అడగాలి ఆయన్ని. చోదయంతి ప్రశ్నించుచున్నారు. ఏమిటని? అయ్యా మాకేమిటో ఈ విషయం చెప్పండి, మేము చాలా చిక్కుల్లో పడిపోతున్నాం అని అడగాలి. కాబట్టి సూత్రార్థం తెలిసినటువంటి మనుష్యుల యొక్క ఆలోచన తెలుసుకొని కొందరు మోక్షాన్ని కోరుకునేటువంటి వాళ్ళు గురువును చేరి తొందరపాటుతో సమాధానం కొరకు ప్రశ్నిస్తున్నారు. అయ్యా వేరేం చెప్పండి వేరేం చెప్పండి వేరేం చెప్పండి అంటే అనుభూతి ప్రకాశం వేగంగా అయిపోతే మరో పుస్తకం చదివిస్తాం. ఈ పుస్తకం పోనీ సరిగా అంటే నేను ఎవరిని ఏమో అంటలేదు, మీరేమో అంటున్నారని అనుకోకండి. 1-2 సార్లు చదివి ఎప్పుడో మొదట్లో చెప్పాను, ఒకసారి ఏమైనా మీరు చదివారేమో ఓ సమీక్షలాగా పెట్టండి అని. సుమారు 2 సంవత్సరాలు దాటిపోయి 3వ సంవత్సరంలో అడుగు పెట్టాం, కానీ అలాంటి ప్రయత్నాలు పెద్దగా జరగడం లేదు. ఏమండి అంటే ఏదో మాకు అర్థమైపోతున్నదండి, అంతా తెలిసిపోతున్నది, మళ్ళీ వేరేగా చెప్పడం ఎందుకని మానేస్తున్నాం అంటారేమో, మరి నాకు తెలియదు. కాకపోతే ఏమిటి, ఎవరికైతే మోక్షం మీద కోరుకుంటుందో వాళ్ళ గురువు గారి దగ్గరికి వెళ్ళి గాభరా పడుతూ అడుగుతారు. యద్బ్రహ్మ విద్యయా సర్వభావాప్తిం మన్యతే నరాః తద్బ్రహ్మ కిం విదిత్వా భూత్ సర్వమిత్యేతద్ ఈర్యతాం. అయ్యా గురువు గారు నాకు సందేహం వచ్చిందండి, చెప్పండి. ఏమిట్రా నీ సందేహం? తదాహుర్యద్ బ్రహ్మ విద్యయా సర్వం భవిష్యంతః మనుష్యాః మన్యంతే కిం తద్బ్రహ్మ అవేత్ యస్మాత్ తత్సర్వమభవతు అని మంత్రం. బృహదారణ్యకంలో సూత్రం ఏమిటంటే తదాహు యద్ బ్రహ్మ విద్యయా సర్వం భవిష్యంతః మనుష్యా మన్యంతే కిం తద్బ్రహ్మ అవేత్ యస్మాత్ తత్సర్వమభవతు ఇది. అంటే బ్రహ్మం తెలిస్తే అంతా తెలిసినట్టుగా అంతా అయిపోతారు. అదేమిటి అంతా ఎలా అయిపోతారండి? బ్రహ్మం తెలిస్తే అంతా తెలిసిపోయినట్టుగేనా? అసలు బ్రహ్మ అంటే ఆత్మ, ఆత్మ అంటే బ్రహ్మ, రెండు ఒకటేనా? బోర్డని సందేహాలు మనకున్నాయి. ఆయన అడిగాడు. అడుగుతారు. ఇది సూత్రం. ఈ సూత్రానికి వివరణగా చాలా శ్లోకాలు సుమారు 2210 ఆ ప్రాంతం వరకు కూడా మనకు వివరణ చేస్తారు. నరాహ మనుష్యులు యద్ బ్రహ్మ విద్యయా ఏ బ్రహ్మ విద్య చేత సర్వభావాప్తిం మన్యంతే సర్వత్వ భావము పొందుట తలంచుచున్నారో తద్బ్రహ్మ ఆ బ్రహ్మ కిం విదిత్వా ఏమి తెలిసి సర్వమభూత్ సమస్తము ఆయను ఇత్యేతత్ అనే విషయమును ఈర్యతాం చెప్పబడుగాక. గురువుగారు మాకు డౌట్ ఉందండి. ఏమిటయ్యా అంటే బ్రహ్మాన్ని తెలిస్తే మనుషులు సర్వం తెలిసింది అనుకుంటున్నారు. అసలు బ్రహ్మానికి ఇదంతా తెలియడం ఎలాగయ్యా? ఏది తెలియటం వలన ఆ బ్రహ్మం సర్వత్వాన్ని పొందింది? బ్రహ్మాన్ని తెలిస్తే మనకంతా తెలుస్తుంది అన్నారు. నిజమే, ఒకవేళ అవ్వచ్చు. సరే, బ్రహ్మాన్ని మనకు తెలుసునో తెలియదో పక్కన పెట్టండి. అసలు బ్రహ్మము అనేటువంటిది అన్నీ తెలిసినటువంటిది ఎలాగైందండి? అది సర్వము సర్వత్వం అనేటువంటిది బ్రహ్మానికి ఎలా కలిగింది? బ్రహ్మానికి ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? బ్రహ్మ విద్య చేత సర్వభావాప్తి కలుగుతుంది అంటున్నారు కదా. బ్రహ్మమునకు అటువంటి సర్వత్వ శక్తి ఎలా వచ్చింది అంటే ఏది తెలియట వలన ఆ బ్రహ్మము సర్వత్వమును పొందినది
అన్నటువంటి ప్రశ్న. ఏమిటి తెలియటం వల్ల బ్రహ్మాన్ని సర్వత్వము అంటే అంతా తెలిసినటువంటిది అని మీరు అంటున్నారు. బ్రహ్మానికి ఏమిటి తెలుసు? బ్రహ్మ ఏమిటి పొందింది? బ్రహ్మమే అంతా అయినప్పుడు దేనినో తెలియటం వలన సర్వత్వ భావం రావు కదా. ఏమండి మీరు ఏమిటంటున్నారు? బ్రహ్మమే అంతా అంటున్నారు. ఈ జగత్తంతా బ్రహ్మని నిండున్నది అంటున్నారు. మళ్ళీ దానికి సర్వత్వ భావం రావడం ఏమిటండి? బ్రహ్మమే అంతా అయినప్పుడు బ్రహ్మానికి సర్వత్వ భావం ఎలా వస్తుందండి? అదే సర్వం కదా. మళ్ళీ దానికి సర్వత్వ భావం రావడం ఏమిటండి? దేనిని తెలియకుండా బ్రహ్మానికి సర్వత్వ భావం వచ్చిందంటే అందరికీ అదే విధంగా రావచ్చు కదా. ఏదీ తెలియదయ్యా, బ్రహ్మ ఏ ప్రయత్నము చేయలేదయ్యా, దానంతట దానికే సర్వత్వ భావం వచ్చేసిందయ్యా అన్నారు మీరు. ఓకేనండి, అయితే అందరికీ అలా వస్తుంది. బ్రహ్మానికి అలా వచ్చింది అన్నప్పుడు ఎవడము కూడా ఏ ప్రయత్నము చేయకుండానే సర్వత్వ భావాన్ని పొందొచ్చు. బ్రహ్మానికి వచ్చింది కదా, మనకు కూడా వస్తుంది కదా. అలాంటప్పుడు శృతి అవసరం పని లేదు కదా. మీరు ఈ ఉపనిషత్తులకి భాష్యాలు మాకు చెప్పడాలు ఈ తలనొప్పి లేదు కదండి. ఏమీ తెలియకుండానే బ్రహ్మానికి సర్వత్వ భావం వచ్చింది అన్నప్పుడు మనకు కూడా సర్వత్వ భావం ఏమీ తెలియకుండానే వస్తుందండి. దానికి ఏం చదువుకోక్కర్లేదండి. ఆ విధంగా కాక బ్రహ్మం మరొక దానిని తెలిసి సర్వస్వభావం పొందింది అంటే ఆ మరొకటి దేన్ని ఆశ్రయించింది? ఇలా ఒకదాన్ని మరొకటి ఆశ్రయించడం అనే అనవస్థ వస్తుంది కదా. పోనీ అలా కాదండి, బ్రహ్మం దేన్నో ఆశ్రయించడం వల్ల సర్వత్వ భావం వచ్చిందండి. దానికి బ్రహ్మం సర్వత్వ భావాన్ని పొందడానికి దేన్నో ఆశ్రయించిందంటే మరి అది ఇంకో దాన్ని ఆశ్రయించాలి కదా. ఆశ్రయించింది మరో దాన్ని ఆశ్రయించాలి కదా. ఇలాగా అనవస్థా దోషం వస్తుంది కదండి. ఏది చెప్పలేం కదండి. కాబట్టి బ్రహ్మము దేనిని తెలియకుండా సర్వస్వభావం పొందిందా? బ్రహ్మం ఏది తెలియకుండా సర్వస్వభావాన్ని పొందిందా? మరొక దాన్ని ఆశ్రయించి సర్వస్వభావం పొందిందా? బ్రహ్మం డైరెక్ట్గా సర్వస్వభావాన్ని పొందేసిందా? మరొక దాన్ని ఆశ్రయించి పొందిందా? ఈ రెండిట్లో ఏది కరెక్టో మీరు చెప్పండి అని అడిగారు. ఏవం ముముక్షుభిశ్చోద్యే కృతే కరుణయా గురు అనాయాసేన తచ్చోద్యం పరిహర్తుం వచో బ్రవీత్. గురువుగారు అనుభూతి కలిగిన వాడు. గురువుగారంటే ఏదో సంస్కృతం వాక్యాలు సంస్కృతం పదాలు చదువుకున్న వాళ్ళు, లేకపోతే ఏవో నిఘంటువులు చదువుకున్న వాళ్ళు, వ్యాకరణం చదువుకున్న వాళ్ళు కారు. గురువుగారికి అనుభూతి ఉన్నారు. గురువుగారికి ఆత్మానుభూతి ఉన్నారు కాబట్టి గురువుగారు చెప్తున్నారు. ఏవం పైన చెప్పిన విధంగా ముముక్షుభి మోక్షం కోరేటువంటి వాళ్ళ చేత చోద్యే కృతే ప్రచోదనం చేయబడి గురువు కరుణయా దయతో అనాయాసేన ఎటువంటి శ్రమ లేకుండా తచ్చోద్యం ఆ విన్నపమును ఆ ప్రచోదనమును పరిహరించుటకు వచః వాక్ అబ్రవీత్ పలికిన. వాళ్ళు ఏదో అడిగారు కదండి, దానికి సమాధానం చెప్తున్నాడు. గురువుగారికి ఏం కష్టం లేదండి. ఎందుకంటే గురువుగారు సర్వాత్మభావం కలవాళ్ళు, గురువుగారు అనుభూతి కలవాళ్ళు. ఆయనకి ఆత్మ గురించి చెప్పడం ఏం కష్టం కాదు. కాబట్టి ఆయన చాలా సులభంగా చెప్తున్నాడు దానికి సమాధానం. మోక్షం కోరేటువంటి వాళ్ళు 198వ శ్లోకంలో చెప్పినట్లు ప్రశ్నించారు. సర్వాత్మభావం ఎలా కలిగింది బ్రహ్మానికి? తనంతట తానుగా కలిగిందా, దేన్నైనా ఆశ్రయించడం వల్ల కలిగిందా అని ప్రశ్న వేశారు. దానికి సమాధానంగా గురువుగారు ఏం చెప్తున్నారు? చాలా కరుణతో ఎటువంటి శ్రమ లేకుండా వాళ్ళ సందేహాన్ని పోగొట్టడానికి మాట్లాడుతున్నారు. తదాహుర్యద్ బ్రహ్మ అన్నటువంటి మంత్రం తరువాత శృతిలో చెప్పబడినటువంటి మంత్రాలే ఈ ప్రశ్నకి సమాధానం. అంటే యథార్థానికి శృతిలో ఏమిటి చెప్పారో వాటినే మనకు విద్యారణ్యులు వారు చెప్తున్నారు. ఉపనిషత్తులో ఏమిటున్నాయో అవే చెప్తున్నారు. మనం ఉపనిషత్తు విషయాల్ని శ్లోకాల విషయంలో నేర్చుకుంటున్నాం. ఉపనిషత్తుని మనం ఉపనిషత్తులా ఎందుకు నేర్చుకోవటం లేదంటే ఉపనిషత్తు భాష్యం వేరే విషయాలు.
ఇది మన ఏమిటి అనుభూతి. మీకు అనుభూతి కలగాలి అని అంటే విద్యారణ్యుల వారు చెప్పినటువంటి మార్గంలో వెళ్ళాలి. విద్యారణ్యుల వారు అనుభూతి కలిగినటువంటి మహాత్ములు. బ్రహ్మైవ బోధాత్ ప్రాగ్జీవో భూత్వా ఆత్మానమవేత్ పునః అహం బ్రహ్మేతి తద్బోధాత్ సర్వాత్మకమభూత్ తదా. ఏమండి, ఏమిటండి గురువు గారు ఏం చెప్తున్నారండి? బ్రహ్మవా అగ్ర ఆసీత్, బ్రహ్మవా ఇదమగ్ర ఆసీత్ తదాత్మానమేవ అవేత్ అహం బ్రహ్మాస్మి తస్మాత్ సర్వమభవత్ అన్నటువంటివి మంత్రాలు. ఇవన్నీ బృహదారణ్యకంలో మంత్రాలు. వాటికి ఏమిటండి ఇక్కడ వివరణ చెప్తున్నారు. బాధాత్ ప్రాక్, ఉపదేశింపబడడానికి ముందు బ్రహ్మాయేవా, బ్రహ్మయే జీవుడు, భూత్వా ఆగుచు పునః తిరిగి ఆత్మానం ఏవ అవేత్, తన యథార్థ స్వరూపాన్ని తెలుసుకునెను. అహం నేను బ్రహ్మేతి బ్రహ్మ అని తద్బోధాత్, ఆ జ్ఞానము వలన, ఆ జ్ఞానాన్ని పొందడం వలన సర్వాత్మకం అభూత్ తదా, అప్పుడు సర్వాత్మకం, సర్వాత్మ భావాన్ని అభూత్ పొందెను అని చెప్తున్నారు. అంటే ఇక్కడ బోధాత్ ప్రాక్ అంటే బోధం కంటే తత్వజ్ఞానాన్ని ఉపదేశించడం కన్నా, ఉదయించడం కన్నా ముందు. అంటే తత్వజ్ఞానం ఎప్పుడు మనకి కలుగుతుందండి? గురూపదేశం అయితే అంతకన్నా ముందే. ఇదం, ఈ శరీరమందున్న అపరోక్షంగా నేను అనే అనుభవానికి వచ్చేటువంటిది బ్రహ్మయే ఆగుచున్నది. ఈ శరీరంలో ఉన్నటువంటి వాడు మనం జీవుడు అనుకుంటున్నాం. అపరోక్షంగా బ్రహ్మానుభూతి కలిగినటువంటి వాడు బ్రహ్మము అని తెలియటానికి ముందర కూడా వాడు బ్రహ్మమే. వాడు బ్రహ్మం కాకపోడు. మనకి తెలియదు. అవిద్య వలన నా లోపల బ్రహ్మం ఉన్నది అని మనకి తెలియదు. అంతే తప్పింది అది బ్రహ్మమే, దాంట్లో ఏ తేడా లేదు. సూత్రంలో వై అనేటువంటిది అవధారణార్థకంగా వాడారు, అంటే నొక్కి చెప్పడానికి. అంటే బ్రహ్మే, లోపల ఉన్నటువంటి వాడు బ్రహ్మే, నీకు తెలియక ముందు కూడా వాడు బ్రహ్మే అని ఒక అవధారణార్థకంగా వాడారు. అవిద్య అధ్యారోపితమైనటువంటి విశేషణాలు లేనటువంటిది తెలుసుకున్నాడు. సూత్రంలో ఇక్కడ ఆత్మానమేవ అవేత్ అని ఏవా ఎందుకు వాడారంటే అవిద్య చేత ఆరోపింపబడినటువంటి విశేషణాలు లేనిది. ఇప్పుడు మన అవిద్య చేత ఆ ఆత్మయందు అనేక ఆరోపణలు చేస్తున్నాం. ఇది నా జీవుడు, ఇది నా దేహం, ఇది నేను అనేటువంటి ఒక భావాన్ని అక్కడ మనం కల్పిస్తున్నాం. అది ఏదైతే ఉన్నాదో అది అవిద్య చేత అధ్యారోపణ చేయబడినటువంటిది. అవిద్య చేత అధ్యారోపణ చేయబడినటువంటి విశేషాలు లేనటువంటి ఆత్మే లోపలున్నది అని చెప్పడానికి బ్రహ్మవా ఇదమగ్రమాసీత్ ఆత్మానమేవ అవేత్, ఆత్మానం ఏవ, ఆత్మానం అన్న పక్కనే ఏవా అన్నటువంటి పదాన్ని ఎందుకు వాడారంటే ఆత్మనే తెలుసుకో, ఎటువంటి అవిద్య చేతను ఆరోపణలు పొందనటువంటి, ఎటువంటి విశేషములు లేనటువంటి ఆత్మనే తెలుసుకో. అహం అంటే చూపును చూచేటువంటి సాక్షి, దృష్టే ద్రష్ట. ఆ నేను బ్రహ్మమై ఉన్నాను. అహం బ్రహ్మాస్మి అంటే ఆ నేనంటే ఎవరైతే సాక్షి స్వరూపమైనటువంటి నేనున్నానో ఆ నేను బ్రహ్మము, ఆ నేను ఆ సాక్షి బ్రహ్మము అని తెలియటం వలన సర్వాత్మ భావం కలుగుతున్నది అన్నారు. ఇంకా కొద్ది వివరంగా చెప్తారు. అవేత్ స్వపాధిరాత్మాయం ఆత్మానం నిరుపాధికం జ్ఞాతృజ్ఞాన జ్ఞేయ భేదాన్
నదోషోత్రమనాగపి. స్వపాధి, ఉపాధితో కూడినటువంటి ఆత్మ. ఆత్మ అయం ఈ నిరుపాధికం, ఉపాధి లేని ఆత్మానం, ఆత్మను అవేత్ తెలియచున్నది. స్వాపాధికమైనటువంటి ఆత్మ అంటే మనం జీవుడు అని పేరు పెట్టినటువంటి వాడు నిరుపాధికమైనటువంటి ప్రత్యేగాత్మని తెలుసుకుంటున్నాడు. అంటే వీడు వాడిని తెలియడానికి వీడు వాడు వేరే కాదు, ఒకటేనండి. కాకపోతే ఈ స్వాపాధికమైనటువంటి ఆత్మలో అవిద్య చేత ఆరోపణలు ఉన్నాయి. నిరుపాధికమైనటువంటి ఆత్మలో అటువంటి అవిద్య చేత అధ్యారోపాలు ఏమీ లేవు. అంతే, దానికి దీనికి తేడా. జ్ఞాతృజ్ఞాన జ్ఞేయ భేదాత్, తెలిసినవాడు తెలివి తెలియదగినది అనేటువంటి భేదము వలన అత్ర ఇక్కడ మనాగపి దోష, కొద్దిగా కూడా దోషం లేదు. అంటే త్రిపుటి వలన ఇక్కడ ఎటువంటి దోషము లేదు. స్వాపాధికమైనటువంటి ఈ జీవాత్మ నిరుపాధికమైనటువంటి పరమాత్మను తెలియచున్నాడు. ఇక్కడ త్రిపుటి దోషం లేదు. అంటే జ్ఞాత, జ్ఞానము, జ్ఞేయము అనేటువంటి దోషాలు లేవు. జ్ఞాత అంటే తెలిసినవాడు, జ్ఞానము అంటే తెలివి, జ్ఞేయము అంటే తెలియదగినటువంటిది అనే భేదం ఆత్మలో లేదు. ఆత్మే జ్ఞాత, ఆత్మే జ్ఞాత అంటే తెలిసినటువంటి వాడు. ఆత్మే జ్ఞానం, తెలివి కూడా ఆత్మే. ఆత్మే జ్ఞేయం కూడా, అంటే తెలియబడేది కూడా ఆత్మే. అందువలన ఆత్మ కన్నా మరొకటి లేదు. కాబట్టి త్రిపుటి దోషం అనేటువంటిది ఇక్కడ లేదు. ఆత్మే తెలిసినటువంటిది, ఆత్మే జ్ఞానము, ఆత్మే తెలియబడవలసినటువంటిది, అంతా ఆత్మే. ఇక్కడ దేవాత్మ అంటే వాడొకడు వేరేగా ఉన్నాడు, పరమాత్మ అంటే వాడొకడు వేరేగా ఉన్నాడు అన్నటువంటిది లేనే లేదు. ఉన్నది ఒక్కటే, ఆత్మ ఒక్కటే ఉన్నది. వాడే తెలిసినవాడు, వాడే తెలియవలసిన వాడు, వాడే తెలివి, మూడు వాడే. త్రిపుడి దోషం ఇక్కడ ఏమీ లేదు. అజ్ఞానం వలన దోషాలు ఆరోపింపబడతాయి. అక్కడ యావకారం ఎందుకు వాడారండి? ఆత్మానమేవ అవేత్ అన్న చోట ఏవా ఎందుకు వాడారంటే భాష్యకారులు రాశారు, అవిద్యాధ్యారోపిత విశేష వివర్జితం అని రాశారు. అంటే అవిద్య చేతను అధ్యారోపణ జరిగినటువంటి విశేషములు లేనటువంటిది అని రాశారు. అంటే మనం అవిద్య చేతను విశేషాలని ఆరోపణ చేసుకుంటున్నాం, కానీ జ్ఞానంతో చూసినట్టుగైతే ఆరోపణలు ఏమీ లేవు. ఆ దోషాలు నశించి ఆత్మ యథార్థ స్థితిని గురూపదేశం వల్ల తెలుస్తుంది. అవివిక్తస్య దేహాద్యైరాత్మా భవతి వేదిత, వివిక్తాత్మా వేదితవ్యః ధీవృత్తి వేదనం భవేత్. విద్యారణ్యుల వారు త్రిపుటిని వేరు చేసి మనకు చూపెడుతున్నారు. ఆత్మలో త్రిపుటి ఎలా ఉంటుంది అని చూపెడుతున్నారు. దేహాద్యై, శరీరాదుల చేత, అవివిక్తస్య, విడివడని అంటే వేరు కానటువంటి ఆత్మ. ఏ జీవాత్మ అని అంటున్నామో శరీరాదులని అంటిపెట్టుకో ఉన్నటువంటి ఆత్మ ఏదైతే ఉన్నాదో ఆ ఆత్మ వేదిత, తెలుసుకునేవాడు, జ్ఞాత. ఎవరండి జ్ఞాత? ఈ శరీరాన్ని అంటిపెట్టుకో ఉన్నటువంటి వాడు జ్ఞాత. ఈ శరీరాన్ని అంటిపెట్టుకో ఉన్నటువంటి వాడు వాడు తెలుసుకోవలసినటువంటి వాడు. వివిక్తాత్మ, దేహాదులకు దూరమైనటువంటి ఆత్మ వేదితవ్య, తెలియదగినటువంటిది. అంటే లోపల ఉన్నటువంటి ప్రత్యేగాత్మ, దానికి దేహాదులతో సంబంధం లేదు. ఆ ప్రత్యేగాత్మ నువ్వు తెలుసుకోవలసినటువంటిది జ్ఞేయము. అంటే రెండయే, జ్ఞాత 7, జ్ఞేయము అయింది. ఇప్పుడు మూడోది ఏమిటండి? ధీవృత్తి, బుద్ధి వ్యాపారము వేదనం భవేత్. వేదనం అంటే తెలివి అవుతుంది, అంటే జ్ఞానం అవుతుంది. బుద్ధి వ్యాపారం, జ్ఞానం అంటే ఏం కాదు, బుద్ధి వ్యాపారం. నేను ఇందాకలో ఒక మాట అన్నాను, యవ్వనంలో విద్యలు మనం అభ్యసించగలం కానీ వార్ధక్యంలో అభ్యసించలేము అన్నాను. ఇప్పుడు నాకు నిజంగా లా చదువుకోవాలని ఉన్నది. నేను వెళ్ళి లా కాలేజీలో జాయిన్ అయితే నేను చదువుకోగలనా అంటే, ఏవో మనం
ఫేస్బుక్లోని గట్రా పోస్టులు చూడడానికి అయితే బాగుంటుంది కానండి 90 ఏళ్ళప్పుడు పరీక్షలు రాస్తున్నారని ఆ పరీక్షలు రాయడం ఏమిటంటే నోట్స్లు చదివి ప్రశ్నలకు సమాధానం రాయడం మనకి ఆలోచించగలిగేటువంటి శక్తి 60 ఏళ్ళప్పుడు 70 ఏళ్ళప్పుడు మనిషికి ఉండదు. అప్పుడు ఆలోచించే శక్తి ఉండదండి. నోట్స్ చదవడం, ఆ నోట్స్ అప్పచెప్పడం చేయమంటే చేస్తాడు. అది జ్ఞాపక శక్తి ఉన్నవాడు నోట్స్ చదువుతాడు, అప్పచెప్తాడు. ఎందుకంటే నేను గొప్ప మ్యాథమెటిషియన్గా పేరు పొందినటువంటి మా విజయనగరంలో ఉన్నటువంటి పేరు శాస్త్రి గారిని చూశాను. వార్ధక్యంలో నేను ఆయనతో చాలా సన్నిహితంగా ఉన్నాను. ఆయన 60 ఏళ్ళు దాటిన తర్వాత సుమారు 90 ఏళ్ల వరకు 30 ఏళ్ళు ఆయనతో నాకు పరిచయం ఉంది. ఆయన అన్సాల్వ్డ్ ప్రాబ్లమ్స్ చేసినటువంటి మనిషిగా ఆయనకి పేరున్నది. కానీ ఆ వార్ధక్యంలో జ్ఞాపక శక్తి అయితే పోలేదు, కానీ కొత్తగా ఆలోచించగలిగే శక్తి ఉండదు. బ్రహ్మ విద్య నేర్చుకోవాలన్నా, మెడిసిన్ నేర్చుకోవాలన్నా, లా నేర్చుకోవాలన్నా, ఇంజనీరింగ్ నేర్చుకోవాలన్నా ఎప్పుడు వయసులో ఉన్నప్పుడు ఎందుకు నేర్చుకోవాలి? ఆలోచించగలవు నువ్వు. కొత్త ఆలోచనలు నీ బుర్రకు వస్తాయి. అంతే తప్పించి నేను 70 ఏమంటే చదవలేనా? చదవగలవు. నీకు వాళ్ళ జ్ఞాపక శక్తి ఉంటే ఏదో చదివింది అప్పచెప్తావు. అంతే తప్పించి నువ్వు కొత్తగా ఆలోచించలేవు. నీ బుద్ధికి ఆ శక్తి తగ్గుతుంది. అది ఆ వయస్సు చేత ఉండేటువంటి లక్షణం, దానికి ఆ శక్తి తగ్గుతుంది. కాబట్టి బుద్ధి వ్యాపారం మాత్రమే తెలివి అనేటువంటి దాన్ని, జ్ఞానం అనే దాన్ని ఏమిటంటారంటే బుద్ధి వ్యాపారం. అది ఓన్లీ జీవాత్మ తెలియవలసిన వాడు, ప్రత్యేగాత్మ తెలియబడేటువంటిది. జ్ఞేయం అంటే బుద్ధి వ్యాపారం, జ్ఞానం బుద్ధి వ్యాపారం, అది ధీవృత్తి మాత్రమే. త్రిపుటి వివరణ శరీరాదుల చేత విడివడని ఆత్మ తెలుసుకునేవాడు అంటే శరీరాదులకు దూరం కానటువంటి జీవాత్మ తెలుసుకునేవాడు, వీడిని జ్ఞాత అంటారు. శరీరాదులచే విడివడిన అంటే వాటికి దూరం అయిపోయినటువంటి ఆత్మ, ప్రత్యేగాత్మ, వాడు తెలియబడేవాడు, వాడు జ్ఞేయము. బుద్ధి వ్యాపారము అంటే తెలివి, జ్ఞానము అవుతున్నారు. జ్ఞాత ఉపాధిగత ఆత్మ, జ్ఞేయము ఉపాధిని వదిలినటువంటి ఆత్మ, ఉపాధి ధర్మాలు లేనటువంటి ఆత్మ. జ్ఞానము బుద్ధి వృత్తి, ఇదే త్రిపుటి అని మనకి విద్యారణ్యుల వారు వివరించారు. అయితే అవిద్యారోపనిర్నృత్యై తదాత్మానమవేదితి ఆత్మాభిముఖ ధీవృత్తిరాత్మ వేదనముచ్యతే. ఆత్మానమేవ వేత్ అనేటువంటి దాన్ని ఇంకా వివరణ చేస్తున్నారు. ఏమండి? అవిద్యారోప నిహృత్యై, అవిద్యచే ఆరోపించబడినటువంటి కర్తృత్వాది విశేషణములు కనిపించకుండా చేయుట కొరకు. అంటే మనం అవిద్య వలన నేనే కర్తని. ఏమండి, నేను ఉపన్యాసానికి వెళ్ళానండి, చాలా ఎక్సలెంట్గా మాట్లాడానండి, వాళ్ళు నాకు గండపెండేరం వేశారండి, సింహతలాటాలు పెట్టారండి అని చెప్పుకుంటాం. అంటే నాకన్నా బుద్ధిహీనుడు లేడు. దురదృష్టం ఏమిటంటే పురాణాలు చెప్పే వాళ్ళమి, వేదాంతం మాట్లాడేటువంటి వాళ్ళమి బిరుదులు లేకపోతే సన్మానాలు అన్నటువంటి మాట మాట్లాడకూడదు. ఎందుకోసం? సన్మానం దేనికి చేస్తారండి? దేహానిక ఆత్మక? దేహానికి చేస్తారు. బ్రహ్మజ్ఞానం దేనికి సంబంధించినటువంటిది అంటే ఆత్మకి సంబంధించింది. ఆత్మకి సంబంధించినటువంటి బ్రహ్మజ్ఞానాన్ని మాట్లాడే వాళ్ళకి దేహ సంబంధమైనటువంటి సన్మానం ఎంతవరకు ఉచితం? వాళ్ళు చెయ్యడము తప్పే, వీడు చేయించుకోవడము తప్పే. ఎందుకోసం? వీడికి దేహం మీద భ్రాంతి పోతే వీడు ఆత్మ కోసం మాట్లాడాలి. మనం ఇన్ని ఉపనిషత్తులు చదువుతున్నాం. మైత్రాయణ్య ఉపనిషత్తు చదివాం, కౌశితక్య ఉపనిషత్తు చదివాం. అంటే 10 ఉపనిషత్తులు కాకుండా బయట మరో కొన్ని ఉపనిషత్తులు చదివాం. ఏ ఉపనిషత్తులు చెప్పినటువంటి మునులకి ఏం బిరుదులు ఉన్నాయి? ఆ మునులకి ఏ సన్మానాలు ఉన్నాయి? అవిద్యారోప నిహృత్యై, అవిద్యచే ఆరోపించబడినటువంటి కర్తృత్వాది విశేషములు కనిపించకుండా చెయ్యటం కొరకు తత్ ఆత్మ విషయమైన నీవు సంసారివి కావు అని ఆచార్యుడు బోధించాడు. నువ్వు అసంసారి నతు సంసారి,
నువ్వు అసంసారివి, నువ్వు సంసారివి కావు అని గురువుగారు బోధించారు. దానిని ఆత్మానం, ఆత్మ యథార్థ స్వరూపమును అవేదితి తెలియచున్నాడు. ఆత్మాభిముఖ ధీవృత్తి, ఆత్మను తెలియజేయు బుద్ధి వ్యాపారము ఆత్మవేదనము చేతే ఆత్మజ్ఞానం అంటున్నారు. ఆత్మవేదనం అంటే ఏమిటండి? ఆత్మజ్ఞానం. ఆత్మజ్ఞానం అంటే ఏమిటండి? ఆత్మని తెలుసుకోవటం కోసం. నువ్వు ఆత్మ కోసం ప్రయత్నం చేయవయ్యా, ఈ శరీరాన్ని గురించి మాట్లాడకయ్యా. ఈయన ఎంత వాడండి, అంత వాడండి, మహాత్ముడండి, ఎవరి గురించి మాట్లాడుతున్నావు నువ్వు? ఒకవేళ నువ్వు ఆత్మ కోసం మాట్లాడితే ఆత్మ సర్వాంతర్యామి. అందరి యందు ఉన్నటువంటి ఆత్మని నువ్వు ఒకరి యందు ఆరోపించడం తప్పు. నువ్వు ఒకవేళ దేహాన్ని గురించి మాట్లాడితే అసలు దేహజ్ఞానాన్ని వేదాంతం మాట్లాడదు కదా, అక్కడ ఇది ఎందుకు మాట్లాడుతున్నావు? ఆత్మస్వభావము తెలియుట చేత జ్ఞాతృత్వము, ఆత్మస్వభావము తెలియజేయుట చేత జ్ఞానవృత్తి చెప్పబడ్డాయి. ఆత్మస్వభావాన్ని తెలిస్తే జ్ఞాత అంటున్నాం, ఆత్మస్వభావాన్ని చెప్తే జ్ఞానము అంటున్నాం. అయితే ఆత్మ యథార్థ స్వరూపం ఏమిటి? దృష్టేహ ద్రష్ట అంటే చూపును చూచేది. ఏమండి, ఏదైనా చూడటమే కదండి. చూపును చూడటమైనా కొండను చూడటమైనా ద్వైతమే కదండి. చూపును చూసేది అని మీరు చెప్పినా, కొండను చూసేది అని చెప్పినా ఒకటే కదండి. అంటే కాదయ్యా, చూపును చూడడం నిత్యము, కొండను చూడడం అనిత్యం. అదేమిటండి? ఇప్పుడు కొండను చూసావు, తర్వాత చూడకపోవచ్చు. చూపును చూడడం అంటే అది నిత్య వ్యాపారం. అంటే ద్రష్టు దృష్టేర్ విపరిలోప అని బృహదారణ్యకంలో ఉన్నది. నహి ద్రష్టు దృష్టేర్ విపరిలోప అంటే చూచేటువంటి వాడి చూపునకు నాశనము లేదు అన్నాడు. అంటే ద్రష్ట ఎవరు? ఆత్మే. చూచేది దేన్ని? ఆత్మే. చూడబడేది ఏది? ఆత్మే. చూడబడేది ఆత్మే, చూచేది ఆత్మే, చూడడము ఆత్మే. కాబట్టి ఆత్మని చూడటం నిత్యం, నిత్యమైనటువంటిది అది ఆత్మ. దృష్టేహ ద్రష్ట యథార్థ స్వరూపం, ఆత్మ యొక్క యథార్థ స్వరూపం నిత్యత్వం. అందువల్ల నిత్యమైనటువంటి ఆత్మ యథార్థ స్థితి తెలియబడుతుంది. అదే ఆత్మజ్ఞానము. ఆత్మానమేవ తదభేద్ ఇత్యుక్త్వా వ్యవకారతః నిర్మాల్యవత్ పరిత్యాజ్యం దేహాదీతి అవగమ్యతే. ఇంకా చెప్తున్నారు గురువు గారు కదండి, శిష్యులు కొద్ది కఠినంగా చెప్తున్నారు. ఆత్మానమేవ తదభేత్ ఇది ఉక్తో, ఆత్మనే తెలుసుకోండి. తదాత్మానమేవ అవేత్ అనేటువంటి సూత్రంలో ఏవా అని ఎందుకు వాడారండి? యావకారత, యావా అన్న శబ్దం ఇందాకలా చెప్పాను. అవిద్యాధ్యారోపిత విశేషణ వివర్జితం అన్న అర్థాన్ని భాష్యకారులు రాశారు అని చెప్పాం. ఆ యావకార అన్నటువంటి పదాన్ని తీసుకొని విద్యారణ్యుల వారు ఏమిటంటున్నారంటే, యావ అనే పదం ప్రయోగింపబడటం వలన నిర్మాల్యవత్, నిర్మాల్యము వలె దేహాది శరీరాదులు పరిత్యాజ్యం విడిచిపెట్టదగినవి ఇది అవగమ్యతే అని తెలియబడుతున్నది. యావా అన్న దానివల్ల ఏం తెలుస్తున్నదయ్యా అని అంటే, ఈ శరీరాన్ని నిర్మాల్యంలా వదిలియాలి అని అంటున్నారు. తదాత్మానం ఏవ అవేత్ అనేటువంటి సూత్రం, ఇందులో ఏవా అనేటువంటి పదం ఎందుకంటే శరీరాదులు నిర్మాల్యము వలె విడిచిపెట్ట తగినటువంటివి అని తెలియుట కొరకు అని చెప్పారు. భాష్యంలో అవిద్యాధ్యారోపిత విశేష వర్జితం ఇది ఏవ శబ్దస్య అర్థ అని ఉన్నది. అంటే ఏవ అనేటువంటిది అవిద్య చేత ఆరోపించబడినటువంటి విశేషాలు, అంటే శరీరము, ప్రాణము, ఇంద్రియాలు మొదలైనటువంటి అన్నీ విడిచిపెట్టాలి అని. ఎలా విడిచిపెట్టాలండి? ముందు రోజు భగవంతుడికి పూజ చేశాం, నిన్న భగవంతుడికి పూజ చేసాం, పువ్వులతో పూజ చేసాం. ఆ పువ్వులతో పూజ చేస్తే మాలలు వేసాం. మరుసటి రోజు ఏం చేస్తామండి? ఆ పువ్వులు మాలలు తీసేస్తాం, బయట పడేస్తాం. నిన్న వేసినటువంటివి ఉంచేసి వాటి మీద వెయ్యం కదా. నిర్మాల్యాన్ని తీసేసి కొత్త పువ్వులతో పూజ చేస్తాం. నిర్మాల్యము అంటే నిన్న వినియోగించినటువంటి పువ్వులు మాలలు.
మరుచట్లో తీసేసాం. అలాగే ఆత్మజ్ఞానానికి ముందున్నటువంటి ఆరోపణల్ని ఆత్మజ్ఞానం కలిగిన తర్వాత తీసేయాలి, వదిలేయాలి. ఆ ప్రాణం, శరీరాలు, ఇంద్రియాలు వీటన్నిటినీ వదిలేయాలి. పరిత్యాజ్యం, విడిచిపెట్టేయాలి. త్యాజ్యమానాతు దేహాదౌ ఆత్మా ఏవ ఏకో అవశిష్యతే పరిత్యక్తుమశక్యత్వాత్ తదాత్మానం నిహృతేత్రకః. దేహాదౌ శరీరాదులు త్యాజ్యమానేతు విడిచిపెట్టబడుతుండగా ఏకః ఒక్కటే అయినటువంటి ఆత్మ ఏవ ఆత్మ మాత్రమే అవశిష్యతే మిగులుచున్నది. శరీరాదులు విడిచిపెట్టేస్తూ ఉన్నప్పుడు ఏది మిగులుతున్నదండి? ఆత్మ ఒక్కటే మిగులుతున్నదండి. పరిత్యక్తం విడిచిపెట్టుటకు అశక్యత్వాత్, ఆత్మ శక్యం కాదు, ఆత్మను విడిచిపెట్టడం శక్యం కాదు. అత్ర ఈ విషయంలో ఆత్మను కహారిహృతే, ఎవడు కప్పిపుచ్చగలడు? ఆత్మను విడిచిపెడదామంటే కుదరదు, అన్నీ విడిచిపెట్టేవచ్చు. ఆత్మ అనేటువంటిదే ఉన్నది, అది శాశ్వతం, అది పోదు. పోనటువంటి దాన్ని విడిచిపెట్టలేవు, మిగతావన్నీ విడిచిపెట్టేవచ్చును. ఈ విషయంలో ఆత్మను ఎవరు కప్పిపుచ్చలేరు. శరీరము మొదలైనటువంటివి నిర్మాల్యాల వలె విడిచిపెట్టబడగా ఆత్మ ఒక్కటే మిగులును. విడిచిపెట్టుటకు సాధ్యం కాదు, కావున ఆత్మను ఎవరూ కప్పిపుచ్చలేరు. అంటే ఆత్మ ప్రకాశిస్తుంది, అనిత్య విషయాలైనటువంటి శరీరాదులు నశిస్తాయి కనుక విడిచిపెట్టబడతాయి. ఆత్మ నశించదు కనుక, అవినాశి కనుక, ఆత్మ ఎప్పుడూ ప్రకాశిస్తుంది కనుక ఆత్మను ఎవ్వరూ ప్రకాశించకుండా చెయ్యలేరు. అహం బ్రహ్మాస్మినో జీవ ఇత్యవేద్ బ్రహ్మరూపతాం శోధితస్యాహమర్థస్య యుజ్యతే బ్రహ్మరూపత. ఏమండి, నేను బ్రహ్మాన్ని అని తెలుసుకోవాలి. అందరికీ తెలుసు నేను బ్రహ్మాన్ని. నేను అంటే అవళ రామసుబ్బారావా? నేను అంటే ఎవరండి? అహం బ్రహ్మాస్మి, నేను బ్రహ్మమునై ఉన్నాను. నా జీవ, నేను సంసారిని కాను, నేను జీవుణ్ణి కాను. ఇది అని బ్రహ్మరూపత, బ్రహ్మత్వం అవేత్ తెలియను. ఏమయ్యా, నేను బ్రహ్మాన్ని, నేను సంసారిని కాను అని తెలియదు. ఓకే, తెలిసిపోయింది. ఎలా తెలిసిందయ్యా? శోధితస్య, బాగుగా విచారింపబడిన, అహమర్థస్య, అహము అను పదమునకు అర్థము బ్రహ్మరూపత, బ్రహ్మత్వము యుజ్యతే తగిలి. అహం అన్నటువంటి పదానికి అర్థాన్ని బాగా శోధిస్తే అది బ్రహ్మము అని నీకు తెలుస్తుంది. అహము అనేటువంటి పదానికి అర్థాన్ని బాగా పరిశీలన చెయ్యాలి, విచారణ చెయ్యాలి. నేను బ్రహ్మమునై ఉన్నాను, నేను సంసారిని కాను అని బ్రహ్మత్వాన్ని తెలుస్తాడు. బాగుగా విచారింపబడినటువంటి అహం శబ్దమునకు బ్రహ్మత్వమే అనే అర్థము చెప్పడం తగినటువంటిది. అంటే చూపును చూచే సాక్షి ఆత్మ, నేను బ్రహ్మమై ఉన్నాను అని తెలుసుకునేది. దీన్ని గురూపదేశం మూలం. నీవు సంసారివి కావు అని ఉపదేశింపబడి సాక్షాత్తుగా అపరోక్షమైనటువంటి సర్వాంతరమైనటువంటి ఆత్మను నేనే అని తెలుసుకుంటాడు. నేను ఆకలి మొదలైనటువంటి వాటికి అతీతమైన వాడిని, కార్యకారణాది సకల నిషేధములు కూడా దాటిపోయిన వాడిని, సూక్ష్మము స్థూలము మొదలైనటువంటి ద్రవ్య ధర్మాలు లేని వాడిని, నేనే పరబ్రహ్మాన్ని అని బాగా విచారణ చేసి తెలుసుకోవాలి. ఇవన్నీ బాగా విచారణ చేయాలి. ఇవన్నీ తర్వాత అధ్యాయాల్లో మనం విచారణ చేస్తాం.